కేవలం 90 సెకండ్స్ లో 5 హెడ్లైన్ వార్తలు చూసేద్దామా? స్వెన్ నెట్వర్క్ సుత్తిగా సుత్తి లేకుండా. అమెరికా H-1B వీసా ఫీజుల పెంపు విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైన భారత ప్రధాని మోడీ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. భారతీయులు విదేశాలపై ఆధారపడడం మన భవిష్యత్తుకి పెద్ద శత్రువు అని, స్వయంగా పరిశ్రమలు స్థాపించి స్వయం సమృద్ధి సాధించడమే మన భారతీయుల లక్ష్యం అని నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2023వ సంవత్సరానికి గాను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. మలయాళ సినిమా మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తన ప్రభావాన్ని చూపిన మోహన్ లాల్ కు ఈ అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ గా అందించబోతున్నారు. మద్యం కేసులో అన్ని కోర్టులోనే తేల్చుకుంటా అని సిట్ విచారణలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నట్లు తెలిసింది. సిట్ అధికారులు రెండో రోజు శనివారం కూడా ఆయన్ను ప్రశ్నించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేసినట్టు సమాచారం. విచారణలో తనకు ఏమీ తెలియదని చెప్పారు. కొత్త పార్టీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పార్టీ పెట్టే ముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని, పార్టీ పెట్టే ముందు ప్రస్తుతం తాను అదే చేస్తున్నా అంటూ మీడియా చిట్చాట్ లో కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదన్న ఆమె తనతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దదని చెప్పారు. ఆసియా కప్ చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మరోసారి తలపడబోతున్నాయి. షేక్ హ్యాండ్ వివాదం ఇంకా సద్దుమణుగక ముందే ఇరు జట్ల మధ్య ఆదివారం సూపర్ 4 మ్యాచ్ జరగనుంది. దీంతో మైదానంలో ఈసారి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.